ఈవీఆర్ ట్యూషన్ పాయింట్ విద్య నేర్చుకో విలువ పెంచుకో అనే కాన్సెప్ట్తో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టేట్ మరియు సిబిఎస్ఈ ట్యూషన్స్ చెప్పబడును. సమ్మర్లో ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ ఉత్తమమైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వబడును. హిందీ ప్రాథమిక నుంచి ప్రవీణ వరకు అన్ని కోర్సులలో క్లాసెస్ చెప్పబడును మరియు 10th ఇంటర్ డిగ్రీ వారికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సౌకర్యం కలదు. మా అడ్రస్ ఏషియన్ కాలేజ్ రోడ్, పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. అందరికీ నమస్కారం. అభయ్ టీవీకి స్వాగతం. తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం గురించి పట్టణ పరిధిలోని అన్ని స్కూల్స్ వ్యాయామ ఉపాధ్యాయులతో మరియు సంబంధిత సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి వారికి స్పోర్ట్స్ కిట్లను అందజేసిన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు అల్నావతి శివకుమార్ గారు. తెనాలిలో పేకాట శిబిరంపై దాడులు. పేకాట శిబిరంపై ఎస్ఈబి అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తెనాలి మార్చిపేట ఓవర్బ్రిడ్జ్ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో గుంటూరు జిల్లా టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, తెనాలి ఎస్ఈబి అధికారులు సంయుక్తంగా తమ సిబ్బందితో మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి దాదాపు 3 లక్షల పైన 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. డిసెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం మరో 60 కోట్లు కేటాయించినట్లు సమాచారం. ఇప్పటికే 54 కోట్లు కేటాయించగా వీటితో పాటు 114 కోట్లు చేరిందని సమాచారం. ఆయా క్రీడాంశాలలో ప్రారంభించే ఈ పోటీలను ఫిబ్రవరి 3 వరకు నిర్వహించనున్నట్లు సమాచారం. పొంగనూరులో ధర్నా చేస్తున్న అంగన్వాడీలను కలిసి మద్దతు ప్రకటించిన బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. పిల్లలు, తల్లులు, బాలింతలు, కిషోర బాలికలు ఇలా భిన్న వర్గాల సేవల్లో అవసరమైతే వారానికి 24 గంటల్లో పనిలో ఉండే అంగన్వాడీలకు ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని బీసీ యువజన పార్టీ తరపున అంగన్వాడీలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని, వారి పోరాటంలో పార్టీ మద్దతు ఉంటుందని, అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వారి డిమాండ్ల మేరకు వేతనాలు పెంచుతామని, పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేరుస్తామని బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ తెలియజేశారు. 2023 అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కైకలూరు టౌన్లోని విద్యార్థులకు నిర్వహించిన వ్రాత పోటీలు, ఉపన్యాస పోటీలలో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాల్లో గెలుపొందిన విద్యార్థులకు నేడు కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు గారు బహుమతి ప్రదానం చేశారు. వ్రాత పోటీల్లో ప్రథమ స్థానం బి దీపిక, 10వ తరగతి, రవీంద్ర భారతి స్కూలు కైకలూరు అనే ఆమెకు, ద్వితీయ స్థానం బి గౌతమ్, 10వ తరగతి, ఎస్ఎన్ఎన్బి గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థికి, తృతీయ స్థానం ఏ అంకిత, ఇంటర్మీడియట్, ప్రథమ సంవత్సరం, విజ్ఞానం జూనియర్ కాలేజీ కైకలూరు అనే ఆమెకు బహుమతి ప్రదానం చేసిన కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ గారు. ఉపన్యాస పోటీల్లో ప్రథమ స్థానం పి మనీషా రేఖ, 9వ తరగతి, భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కైకలూరు అనే ఆమెకు, ద్వితీయ బహుమతి ఆర్ లలిత, 10వ తరగతి, ఎస్ఎన్ఎన్బి గవర్నమెంట్ హై స్కూల్ ఆటపాక అనే ఆమెకు, తృతీయ స్థానం బి గౌతమ్, 10వ తరగతి, ఎస్ఎన్ఎన్బి గవర్నమెంట్ హై స్కూల్ ఆటపాక విద్యార్థికి ప్రశంసాపత్రం బహుమతి అందజేసిన కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ గారు. ఈ కార్యక్రమంలో కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ ఆకుల రఘు గారు మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మరియు జాతీయ, అంతర్జాతీయ విశేషాలలో అనుభవం రావడానికి ఇటువంటి వ్రాత పరీక్షలు మరియు ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని వారి యొక్క విద్యను పెంపొందించుకోవాలని వారు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా ఎన్నికైన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వారికి అభినందనలు తెలియజేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్న సందర్భంగా యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగాఢ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్లో మాజీ హోం శాఖ మంత్రివర్యులు, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, అనకాపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు పప్పల చలపతిరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసాపురం
నియోజకవర్గ పరిశీలకులు, యలమంచిలి నియోజకవర్గ యువకులం పాదయాత్ర పరిశీలకులు గుత్తుల సాయి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దానికి అడ్డుకు తగులుతూ ప్రతిపక్షమైన టీడీపీ పార్టీ దానిపై కేసులు వేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి టీడీపీ పార్టీ అడ్డుపడుతుందని భారీ ర్యాలీని నిర్వహించారు. అలాగే ధర్మవరం నియోజకవర్గంలో ముదిగుబ్బ మండలం కేంద్రంలో 7,45,00,000 రూపాయలతో సీసీ రోడ్లు, తాగునీటి పైపు లైన్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి. నమస్తే, దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.